కలుసుకోవడం జరిగినది. కానీ తనను ఈ సంతాప సభలో చూసి చాలా బాధాకరంగా ఉన్నది. చేసుకోడానికి మన యొక్క వైండర్ సోదరులు ప్రతి ఒక్కరు ఒకరోజు నిర్వీర్యంగా ఆలోచన వచ్చింది. తను లేడనేది మదిలో నుంచి తీసుకోలేక కొంతమంది చాలా రకాలుగా బాధపడుతూ నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగినది. వివిధ మండలాలలో కూడా ఇట్లాంటి సంతాప సభ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నది. వివిధ మండలాలైనా జిల్లాలలో తప్పనిసరి సభ చేస్తామని మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి పవన్ గారు అనగానే చేస్తున్నది. ఇందుకు వచ్చిన ప్రతి ఒక్క సహోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. తన యొక్క ఒక్క నిమిషం మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. కృష్ణన్న, మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ ఆత్మ శాంతి చేకూరాలి. మీరు అన్న కళలు మీరు వెంకటరమణ త్రిపురెడ్డి సార్ ఎట్టి పరిస్థితుల్లో మన మీటింగ్ వస్తున్నారు. ఈరోజు మీ సభకే వచ్చారు. మీరు ఉండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసిన తప్పనిసరి అందరు సేట్లు సహకరించును. ఇక్కడ రామకృష్ణ సేటు, మన శ్రీరామ ఎలక్ట్రికల్స్ మన సేటు గారు కూడా వచ్చిన, ఆనంద్ సేటు గారు కూడా వచ్చారు. మీకు మామయ్య గారు అన్నారు, ఆయన మన మీ మామయ్య గారు కూడా వచ్చారు. మన ఉదయ్ అన్న వచ్చారు. మీరు తీసుకున్న ఈసీ మెంబర్లు వాళ్ళు కూడా వచ్చారు. మన సభ్యులు కూడా వచ్చారు. మన వీళ్ళందరూ మీకు ఎల్లవేళలా సహకరించే వాళ్ళే. మీరు కలలు కానీ అన్ని తప్పనిసరి నెరవేరుతాయని మనసారా కోరుకుంటున్నాము. ముందుగా మన తిరుపతి గారు మాట్లాడతారు, తిరుపతి సార్ గారు మాట్లాడతారు. కూర్చున్నాం సరే, ఒక్కసారి కూర్చొని ఒక్క నిమిషం మాట్లాడదాం. ఈ రోజున కృష్ణారెడ్డి అన్నగారికి సంతాప సభ ఏర్పాటు చేసిన పవను మరి అండ్ మైనింగ్ వర్కర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, వచ్చిన సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అకాల మృత్యు అనేది అది ఎవరికి చెప్పలేము మనం ఏమైంది. ఎందుకంటే ఉన్న రోజులైతే సర్వీస్ అయితే బాగా చేశాడు, అసోసియేషన్ బాగా వర్క్ చేశాడు. పేరు వర్కర్స్ అసోసియేషన్ అంటే ఇక కృష్ణారెడ్డి ప్రెసిడెంట్ అనేది చాలా రోజులు నడుస్తుంది. ఎందుకంటే ఏదైనా డెవలప్ చేస్తున్న ఉద్దేశంగా ప్రతిదీ అని చేసుకుంటూ పోతుండే. వీళ్ళు కూడా మంచి సపోర్ట్ తోటి ఉంటే అట్లా డిస్ట్రిక్ట్ అంతా తిరిగి ఇంకా అక్కడక్కడ మొత్తం అసోసియేషన్లో ఏర్పాటు గురించి సపోర్ట్ చేస్తుండే, అన్ని విధాలా బాగా చేస్తుండే. మరి ఈ అకాల మృత్యు అయిన సందర్భంగా ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు కలిగించవచ్చని, ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం చూపిస్తున్నాను. కృష్ణన్న లేకపోవడం చాలా దురదృష్టం, బాధాకరం. కృష్ణారెడ్డి అన్న దాదాపు నాకు 36 years క్రితమే పరిచయం. అసలు యాక్చువల్గా ఆ రోజు వీడియో ఫస్ట్ ఎంబడే వీడియో వచ్చింది. అదే టైంలో ఎందుకో ఓపెన్ వాట్సాప్ చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన పోయింది స్వర్గంలో, కానీ మన మధ్యలోనే ఉన్నట్టు మనకు భావన అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అందరినీ నేను క్రియేట్గా నా మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, ఇంత యూనిట్గా ఉండి ఇంత మంచి సంతాప సభ పెట్టడము చాలా గర్వనీయము. ఏమి చేసినా మనకు వాళ్ళ కుటుంబీకులకు దేవుడు తీరని లోటు కల్పించిందనే ఒకటి బాధ. వాళ్ళ కుటుంబ సభ్యులకు, పిల్లలకు, అందరికీ నా తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ దేవుడు వాళ్లకు ధైర్యాన్ని, సకల ఐశ్వర్యాలను కలిగించాలని కోరుతూ ఇంతటితో ముగిస్తుంది. మాట్లాడారు ఈ మధ్యలో ఈ జనంలో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సేట్జీ. అలా తెలియపరుస్తున్నారు మీరు, సంతోషం. బెటా ఇంటూరా మీరు సేట్లు ఎలా మాట్లాడతారు, డాడీ ఉన్న అనుభవాన్ని, డాడీ యొక్క ఆలోచనలు
వాళ్ళు చూచా చెప్పక ఎలా నెరవేరుస్తారో గమనించారా? ఇక వీళ్ళంతా మన వాళ్ళే, ఎవరో కాదు. తప్పనిసరి వాళ్ళ యొక్క మీకు ఏమి అవసరం పడ్డా, మీకు సామాన్లైనా కాపర్ వేర్ అయినా అవసరం పడ్డా కూడా వీళ్ళ దగ్గర తప్పనిసరి చూసా దొరుకుతాయి. మరి ఒకటి, మన యొక్క సహోదరులకు మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి చిన్నలు. ఏమిటి అంటే, మనల్ని అయితే ఎవరైతే గుర్తిస్తారో, మనల్ని అయితే ఎవరు మన గురించి ఆలోచిస్తారో వాళ్ళకు తప్పనిసరి బిజినెస్ చేపియాలి, బిజినెస్ అన్ని రకాల సహకరించాలని మీరు తెలియపరచాలి చిన్నలు. ఎందుకంటే డాడీ యొక్క ఆశయాలు, ఆలోచనలు చూస్తున్నారు అందరూ, కొన్ని వేల మంది చూస్తున్నారు. పిల్లలు ఏం మెసేజ్ ఇస్తలేరు, పిల్లలు ఏమి స్పందిస్తలేరు అన్నారు. మీరు త్వరలో స్పందించి ఒక దృఢమైన ధైర్యాన్ని వాళ్ళ సహోదరులందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన బాబాయ్ గారు కూడా కొంచెం వచ్చి మాట్లాడాలని కోరుచున్నాను. తిప్పర్తి బాబాయ్ గారు చాలా ఏళ్ళ నుంచి పరిచయము. కృష్ణారెడ్డి సాబ్ అంటే తనకు ఒక మమేకమైన ప్రేమానురాగాలు. ఇంత తొందరగా ఈరోజు వస్తుంది అని ఊహించలేదు. ఇక్కడ ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం, ఎంతో ఆప్యాయత అభిమానంతో పలకరిస్తుండే. తెలంగాణ మోటార్ మెకానిక్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వ్యవస్థాపక అధ్యక్షులు అంటే మామూలు విషయం కాదు. 18 సంవత్సరాలు అంటే దాదాపు పుష్కరంన్నర వారు సేవ చేసి అందరి సాంగ్ రికార్డింగ్కి పోయినా కానీ అక్కడికి వచ్చేసి ఆ మధ్యలో ఆగి అభిమానంతో పెద్దపల్లి ఆగి కూడా అందరూ వచ్చేసి అన్న ఎట్లా ఇటు వచ్చి 2 సాంగ్ అట్లా ఉండండి, టీ తాగండి, పోండి, స్నాక్స్ అవి అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ అనేది ఉంటే వస్తారు అనేది కాదు. మీ అందరినీ ఒక తాడిపైకి తీసుకొచ్చి మరి ఈరోజు కృష్ణారెడ్డి అన్నగారు మన మధ్యలో లేరు అనే నిజాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. నాకు కూడా సాయంత్రం అట్లా తెలిసిందన్న ఇప్పుడు అక్కడికి వెళ్ళే వస్తున్నాం, నేను ఇట్లా జరిగిపోయింది అంటే ఒకటిసారి షాక్ తిన్నా. రోజు పొద్దున మెసేజెస్ అవి పెట్టుకుంటుండే, గుడ్ మార్నింగ్ సంథింగ్ ఏదైనా కానీ. షార్ట్ ఫిలింలో సాంగ్లో కూడా యాక్టింగ్ చేసినాం, మేము చేసిన సాంగ్లో కూడా అన్నిట్లలో యాక్టివ్గా ఉండి నీకు మేమున్నాను, నేనున్నాను, మీరేం భయపడకండి, వర్రీ కావాల్సిన అవసరం లేదు, ఏదైనా కానీ నేను చేస్తాను మీ అందరి తరఫున అని చెప్పేసి. కానీ చూస్తే మాత్రం ఎంత యాక్టివ్గా తను అంతకుముందే ప్రాబ్లం తోటి ఉన్నా కానీ అది ఎట్లాంటి ఇబ్బంది అనేది బయటికి కనబడకుండా ఎంత యాక్టివ్గా ఉంటుండే అంటే అంత యాక్టివ్గా ఉంటుండే. అంటే తను అట్లా మెయింటైన్ చేస్తున్నాడు హెల్త్ను అని చెప్పి మేము అంతా సంతోషపడ్డాం. కానీ సడన్గా ఇట్లా అవడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. మరి వారి పిల్లలకు కానివ్వండి, ఆ మేడం వదిన గారికి కానివ్వండి, ఆ భగవంతుడు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని, అలాగే అందరం కలిసి ఈ మెకానిక్స్ వైండింగ్ అసోసియేషన్ కానీ ఇంత టీం ఉంది కదా, మొత్తం ఒక టీం కలిసి ఒక ఫండ్ రైజ్ చేసి ఇస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో వారు ఎక్కడున్నా కానీ మన మధ్యలోనే ఉంటారు. మనం చేసే కార్యక్రమాలన్నీ పైనుండి చూసి మనల్ని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటూ వారి ఆత్మకు అశ్రు నివాళులు అర్పిస్తూ పైనుండి మనల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. అద్భుతంగా ఇక్కడ రాసిండ్రు, మీరు మాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు, మా భవిష్యత్తును నిర్మించిన మీ కృషి మా మనస్సులో ఎప్పటికీ పదిలంగా నిలిచే ఉన్నాయి. మా భవితకు బంగారు బాటలు వేసి అకాల మరణంతో అనంత లోకాలకు వెళ్ళిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మేమందరం ప్రార్థిస్తున్నాం బాధా తప్త హృదయాలతో అని చెప్పి రాసిండ్రు. వారు లేకపోవడం మనం జీర్ణించుకోలేని విషయమే. కాకపోతే భగవంతుడు లీల, మనం ఏం చెప్పలేం. అరే ఇప్పుడే మాట్లాడిపోయిండు, అరే ఇంత లోపనే ఇది అయిపోయినాయి అని జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇన్సిడెంట్స్ ఎట్లా ఉన్నాయంటే ఎంత కేర్ తీసుకున్నా, కేర్ తీసుకోకపోయినా ఏదైనా కానీ, కాకపోతే ఆరోగ్యం గురించి మనం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు మనం తీసుకున్న తర్వాత కూడా అయింది అని అంటే దానికి మనం ఏం చేయాలి. అని ఆయన హెల్తీ మనిషి, ఆయన తాగాడు తినడు ఏం చేయడు అంటే వాళ్ళకు కూడా వస్తున్నాయి. అదే అన్ని ఎంజాయ్ చేస్తాడు, వాళ్ళకి ఏం వస్తుంది. అది ఎట్లా అవుతుంది ఏంటిది అనేది మన బాడీ, మన మెంటాలిటీ, మన ఆలోచనలు, మనం చేసే దినచర్య ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కావచ్చు.
ఇక ఆ టాపిక్ అంటే పెద్ద అది కాబట్టి ఉన్నంతలో మాత్రం మన బాడీ ఇండికేషన్, మన శరీర నిర్మాణం చాలా గొప్పది. ఏదైనా కానీ నాకు తెలిసి ప్రతి ఒక్కటి నీలో అయితే జరుగుతుంది అనే ఇండికేషన్ ఇచ్చే గొప్ప టెక్నాలజీ పవర్ మన బాడీలో ఉంది. ఆ దాన్ని మనం గమనించి దాన్ని పరిష్కరించుకుంటూ పోతే మన ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు గమనించాలి. నీకు ఏమవుతుంది, షుగర్ వస్తుందా చెప్తుంది, బీపీ వస్తుందా చెప్తుంది, మన ప్రాబ్లం ఉందా చెప్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఉందా చెప్తుంది, నీకు లోపల ఆల్సర్ ఉందా, ప్రతి ఒక్కటి ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఆ ఇండికేషన్ మనం పట్టుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ దాన్ని ఏం చేయాలా రెమెడీ అని పోతుంటే మనం ఇంకా ఆయుష్ను పెంచుకోవచ్చు తప్ప వేరే కాదు అని చెప్పేసి తెలియజేస్తూ అన్నగారికి ఆశీర్వాదాలు. గారు చాలా చక్కగా తనతోటి ఉన్న ఆలోచనలు, తన కలయికను తెలియపరిచారు. చాలా మీరు చెప్పినట్టుగా తప్పనిసరి ఆయన యొక్క ఆలోచనలు తప్పనిసరి నెరవేరుతాయి బాబాయ్. మరియు అతనికి ఆత్మ శాంతి తప్పనిసరి చేకూరుతుంది. వాళ్ళ పిల్లలకు కూడా మనోధైర్యం చేకూరుస్తారు. మనము చేసే ప్రోగ్రాము ఏమిటి అంటే అనేక సంఘాలతో ముడిపడి ఉన్నది. మనం చేస్తున్నాడు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఒక సంఘ నాయకులు వస్తారు, అతిలకు అంటే కొత్తగా ఏర్పడే అసోసియేషన్ వాళ్ళు వస్తారు. మిగతా అసోసియేషన్ వాళ్ళు కూడా మనల్ని ఇంట్రడ్యూస్ చేశారు, పిలిచారు. వాళ్ళు కూడా వాళ్ళ మీటింగ్లలో పిలిచారు. ఈ రోజు ఇట్లా సంతాప సభ పెడుతుందంటే మన సికేబి అధ్యక్షులు సార్ అంటే రాష్ట్రం లోపట్నే బాబాయ్ గారు మీరు రండి ఒకసారి రండి. రాష్ట్రం లోపట్నే సికేబి నాటక చరిత్రలో శ్రీరాముల సత్యనారాయణ సారు ఎన్నేళ్ళ కింద చేశారు? అది 40 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిండు. ఇప్పటిదాకా నిర్వీర్యంగా ఆ అసోసియేషన్ కోసం దాని నాటకాలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాలలో పట్టినే నెంబర్ 1 ఉమ్మడి రాష్ట్రాలలో నెంబర్ 1గా ప్రైజ్ తెచ్చుకున్నది సికేబి మెంబర్స్. అట్లాంటి వారు కూడా డాడీ అనుబంధంగా ఉన్నాడు. విన్నారా? మీరు ఎలాంటి దిగులు చెందద్దు. మరియు ఇందులో మనకు తెలంగాణ మేకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు జిల్లా, మరియు వివిధ సంఘ నాయకులు వచ్చారు. ఇంకా కొంతమంది వస్తారు తమ్ముళ్ళు. ఎందుకంటే వారు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి చేరుకోవడం, మనకు పొద్దున గిరాయికి రావడం, కస్టమర్లను ఆపుకొని టైం చూసుకొని రావడానికి టైం పడుతుంది. ఇది ఇప్పుడు రాత్రి 7 దాకా నడుస్తుందని నాకు ఒకటి నమ్మకం ఉన్నది. ఎందుకంటే అందరు రావాలి కూర్చోవాలంటే ఇది మీటింగ్ కాదు, సంతాప సభ. కాబట్టి వచ్చిన వారితో మాట్లాడుకుంటూ కూడా ఉంటుంది. ఇప్పుడు మన ముందుకు వచ్చిన వెనుక దిక్కు లైన్లో వస్తున్నారు మన తెలంగాణ లఘు చిత్రాల మండలి వారు ముందుకు స్వాగతం పిలుస్తున్నాను. అందులో మన ఉపాధ్యక్షులు గారు, సెక్రటరీ గారు మరియు ఆర్గనైజింగ్ ఒక 3-4 అసోసియేషన్లతో అన్న మన మడుపు సీనన్న ఆర్గనైజింగ్ చేస్తుంటాడు. ఇంకా తను ఒక పాట పాడాడంటే ముంగట ఉన్న ఆడియన్స్ మొత్తం క్లాప్ కొట్టవలసిందే. ఆయన మాట్లాడుతుందంటే నిశ్శబ్దంగా కార్యక్రమాలు నడుస్తుంటాయి. తనను కూడా రావాలి. మన యొక్క సీనన్న మా వ్యవస్థాపక అధ్యక్షుడు గారు 1963లో నేను తీసుకొచ్చాను. కంది సత్యవ మాధవరెడ్డి దంపతులకు 1963 రోజున కంది కృష్ణారెడ్డి గారు అల్గునూరు గ్రామంలో జన్మించినాడు. ఉన్నత చదువులు చదివి చిన్నతనం నుండే మోటార్ రిపేరింగ్ చేస్తూ అహర్నిశలు కష్టపడుతూ చిన్నతనంలోనే కళావతితో ప్రేమ వివాహం చేసుకుని 2 కుమారులు 1 కుమార్తెగా జన్మించినారు. తదనంతరం ఎంతో మందికి పని నేర్పించి తన పడ్డ కష్ట నష్టాలను మరి ఇతర కష్టాలను చూసి మోటార్ మెకానిక్లు అందరూ ఒక వేదిక కలవాలని అందరినీ ఏకం చేసి 1994లో ఒక యూనియన్గా ఆవిష్కరణ చేసి గ్రామాలలో, పట్టణాలలో, మండలాలలో మెకానిక్లు అందరినీ ఒకే తాటికి తీసుకువచ్చి వారి కష్ట నష్టాలు తెలుసుకుంటూ వారి ఎల్లవేళలా చేస్తూ నేనున్నానంటూ వారికి భరోసాను ఇస్తూ వారికి అండగా ఉన్నాడు. తనకు ఎవరికి సహకరించకున్నా కూడా తన యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా ఆర్థికంగా ఒడిదొడుకులు భరిస్తూ యూనియన్కు ముందుకు నడిపించినాడు. కుమార్తె వివాహానికి యూనియన్ యొక్క సభ్యులు సతీ సమేతంగా పిలుచుకొని కుమార్తె వివాహానికి మొత్తం యూనియన్ మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోటార్ మెకానిక్ల మెంబర్లను మొత్తము పిలుచుకొని అంగరంగ వైభవంగా వివాహం జరిపించినాడు. అలాగే తనకు ఎవరైతే అండగా ఉండాలనుకున్నాడో అందరిలో ఒకరిని సెలెక్షన్ చేసుకొని మన యూనియన్ మండలాల్లో, జిల్లాల్లో కాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్లు ఏర్పాటు చేసి
ఎవ్వరు చనిపోయినా కూడా వారి కుటుంబాలకు 5,016 రూపాయలు ఇచ్చుటకు వారి కుటుంబాలను ఆదుకుంటూ అందరికీ ఆపద్బంధవుడు అయినాడు. ఇట్టి కార్యక్రమాలు చేస్తూ యూనియన్ను సమర్థంగా నడిపిస్తూ అందరూ మా నాయకుడు అంటూ సగర్వంగా చెప్పుకునే అందరికీ వెన్నెముకలాగా నిలబడ్డాడు. ఈ కష్టాలను చూసి 2014లో చీకటి వెలుగులోని డాక్యుమెంట్గా చేసి పాట చిత్రీకరణ చేసి తన సహోదరులతో పెద్ద ప్రోగ్రాం చేసి ఆ యొక్క బాధిత కుటుంబాలకు ఆర్థికంగా మరియు స్వచ్ఛంద సంస్థలలో ఆర్థిక సహాయం చేసి తను ఎంతో కష్టపడుతూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నానా ఇబ్బందులు పడుతూ ఎన్నో మానసిక బాధలు పడుతూ మరియు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న ఆయనను కూడా యూనియన్తో సమర్థుడిగా నడిపించి తన కోరిక మేరకు తన సమర్థుడైన సహోదరులతో కమాన్ ఏరియాలో ఒక పెద్ద ఫ్లెక్సీగా అసోసియేషన్ ఏర్పాటుని మళ్ళీ అందరినీ కలుపుకొని ఒక 100 గ్రూపులలో, అంటే సిన్న బాబాయ్ గారు ఒకటే ఎట్ ఏ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రూపులు ఏర్పాటు చేసినాయండి. 100 గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో వివిధ మండలాల జిల్లాల్లో ఏర్పాటు చేసి అన్ని జిల్లాలు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటే తనకు కక్ష కట్టి కొందరు, వాస్తవానికి ఏంటంటే తను ఎక్కడ బాధపడ్డాడు అనేది కూడా మనం చెప్పాలి. కక్ష కట్టి కొందరు తనను అవమానించి తన వాట్సాప్ గ్రూపులను కూడా కబ్జా చేసారు. మీరు కొన్ని చూస్తున్నారు ఈ మధ్యలో. కబ్జా చేసి నేనే రాజు అని పేర్కొంటూ అతనికి అంతు చిక్కని విధంగా మానసికంగా బాధ పెట్టారు. అయినా కూడా తనకు సమర్థుడైన వారితో మరలా అన్ని జిల్లాలలో నేతలతో మాట్లాడి మళ్ళీ పుంజుకున్నాడు. సమర్థుడైన నాయకుడు తెచ్చుకొని 2022లో ఏమని చెప్పనన్న పాట మెకానిక్ల ద్వారా జీవితాలను తెలియజేసి పాటను సహోదరులతో రూపకల్పన చేసి అన్ని జిల్లాలలో రిలీజింగ్ చేసినాడు. అందరి మన్ననలు పొందుతూ మోటార్ మెకానిక్ల గురించి ఈ విధంగా పాట కూడా ఉంటుందా అన్నట్టుగా తెలియపరిచినాడు. 2023లో హిందీలో పాటించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కూడా రిలీజింగ్ చేయించినాడు. తన ఎదుగుదలను చూసి కొంతమంది నివ్వరపడుతూ ఇలాంటి నాయకుడు సేవలు రాష్ట్రానికే కాక దేశానికి కూడా అవసరమని కొనియాడినారు. దేశ నాయకులు గుర్తింపు నిస్తున్నామని చాలా కొనియాడినారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఒక కుటుంబంలో భర్త చనిపోతే భార్య ఎలా కుటుంబాన్ని సాగనమ్ముతుందని చూసి ఇల్లాలు విజయంగాని మోటార్ మెకానిక్ యథార్థ గాథను ఒక షార్ట్ ఫిల్మ్గా చూపెట్టినాడు. అంటే భర్త చనిపోతే కుటుంబము బరువు బాధ్యత భార్య మీద పడుతుంది. ఆ భార్య పిల్లలని కుటుంబాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేస్తుంది అన్నదాన్ని కూడా ఇల్లాలి విజయం ద్వారా నిర్మించి దానిని ఒక పబ్లిక్ రిలీజింగ్ చేశాడు. తను అసోసియేషన్ కోసమే నిర్వీర్యంగా పనిచేస్తున్న తను క్షణం యూనియన్ గురించే ఆలోచిస్తూ తన యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 30 సంవత్సరాలుగా అసోసియేషన్ నిర్వీర్యంగా కృషి చేస్తున్న తనని అందరూ కొనియాడుతున్న సమయంలో అనుకోకుండా తనకు విధి వెక్కిరించి హార్ట్ ప్రాబ్లం తోటి మరణించడం జరిగినది. అది కూడా యూనియన్లోనే చనిపోయాడు. యూనియన్ కోసమే పుట్టాడు, యూనియన్ కోసమే ఎదుగుదల అని చూపెట్టాడు. తను చనిపోయేటప్పుడు యూనియన్ సభ్యుల మధ్యలో చనిపోయాడన్న కృషిని చేస్తున్న అందరినీ కొనియాడుతున్న సమయంలో హార్ట్ అటాక్తో చనిపోయాడు. యూనియన్కి తీరని లోటుగా కలిగించి యూనియన్కి ఎంతటి సేవలు అందించిన ఆ గొప్ప నాయకునికి కళలను సాకారం చేస్తానని వారి ఆత్మశాంతి చేకూరాలని మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మోటార్ మెకానిక్లం. ఇది స్టోరీ. తన జీవితం అనేది మొత్తం ఇదే. తన పాస్తులు అనేది ఏమి సంపాదించుకోలేదు. పేరు సంపాదించుకున్నాడు, రాష్ట్రాలలో వివిధ జిల్లాలలో పేరు సంపాదించుకున్నాడు తప్పించి ఏం సంపాదించుకోలేదు. ఉన్నది రియాలిటీ. అది మన మడుపు సిన్న గారి కూడా వచ్చి మన వ్యవస్థాపక అధ్యక్షుల గారి గురించి మాట్లాడాలని కోరుచున్నాను. కంది కృష్ణారెడ్డి గారు ఈ యొక్క సంతాప సభకు మమ్మలను ఆహ్వానించినటువంటి పవన్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం లేనప్పటికీ మా అసోసియేషన్లో చాలామంది వారితో అనుబంధం కలిగి ఉన్నారు. వారు ఒక అసోసియేషన్ ప్రారంభించడానికి ఎంత కష్టపడ్డారు ఏందనేది ఇందాక మనం పవన్ గారు చెప్పారు. అంతకుముందు ఎప్పుడు కూడా మాకు చెప్తుంటారు. ఈ మధ్య ఇల్లాలి విజయం అనేది ప్రివ్యూ షోలో మేము కూడా అందరం పాల్గొన్నాం. ఆ విధంగా మాకు కూడా అతను ఏ విధంగా ఒక యూనియన్ను ఏ విధంగా సృష్టించి అంచెలంచెలుగా మన ఉభయ రాష్ట్రాల్లో ఏ విధంగా వ్యాపించి అందరి యొక్క మోటార్ మెకానికల్ అందరి కష్టాలు అసలు యాక్చువల్గా అన్ని వాటి గురించి పట్టించుకుంటారు కానీ మోటార్ మెకానిక్లు వైండింగ్ వాళ్ళని ఎవరు పట్టించుకో. కానీ అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను బయటకు ప్రపంచానికి తెలియజేట్టు చేసినటువంటి మన కృష్ణారెడ్డి గారు ఈరోజు మన ముందు లేకపోవడం అనేది
చాలా బాధాకరమైన విషయం. ఒక యూనియన్కు ఒక నిజమైన నాయకుడు లేకుంటే ఆ యూనియన్కు ఎంత సమస్య. మన ఇంట్లో ఒక పెద్ద, మన తండ్రి చనిపోతే మనం ఎలా బాధపడతామో అలాగే యూనియన్ పెద్ద మనకు అందరికీ చక్కగా సమకూర్చి అన్ని రకాల వసతులు సమకూర్చి ఒక యూనియన్ మంచి ప్రతిష్టంగా తీసుకుపోయే నాయకుడు కూడా ఇలా అకాల మరణం శివైక్యం చెందడం అనేది ఆ యొక్క యూనియన్కు తీరని లోటుగానే చెప్పాలి. మరి వారికి ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా పైకి వచ్చారు, ఏ విధంగా ఈ యొక్క యూనియన్ సాధక బాధకాలతో తీసుకొచ్చారు. ప్రతి యూనియన్లో ఉన్నటువంటి సమస్యలే తర్వాత ఒక్కసారి ఒక యూనియన్ ప్రతిష్టంగా అయిన తర్వాత దానికి సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. అప్పటి వరకు ఎవరు కూడా విన్నట్టు ఉన్న వాళ్ళే ఒక ప్రతిష్టంగా ఒక మంచి మెయిన్ రోడ్ ట్రాక్ ఎక్కిన తర్వాత ఇక నేను అని ముందుకు వస్తుంటారు. ఇలాగా చాలా యూనియన్లో కూడా జరిగాయి. అలాగే వీరు కూడా అలాంటి కష్టాలు వచ్చినా కూడా మిగతా యూనియన్ సభ్యులందరూ వారికి సపోర్ట్ ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చి ఆ చివరి వరకు కూడా యూనియన్ కోసం కృషి చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి మా యొక్క తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సంతాపం వాళ్ళ కుటుంబానికి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి వారు కూడా వారి తండ్రి అడుగుజాడల్లో నడిచి ఈ యూనియన్ బాధ్యతలు తీసుకొని మిగతా వారితో సమిష్టిగా ఇంకింత వారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. కృష్ణారెడ్డి గారిని కూడా నేను చూశాను, కొన్ని సందర్భాల్లో ఆయన కలుసుకోవడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి సేవలు అసోసియేషన్ కానివ్వండి, మిగతా కార్యక్రమాలు కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గవి. అటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం కూడా ఒక బాధాకరమైన విషయము. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మంచి వాళ్ళను దేవుడు మన మధ్యన ఉంచాడు, తీసుకుపోతాడు. నువ్వు అన్ని మంచి పనులే చేస్తున్నావు, ఒక్క చెడ్డ పని కూడా చేయడం లేదు, ఇక చాలు, మళ్ళీ ఇంకో జన్మన ఇస్తే చెడు పనులు చేస్తావు కావచ్చు అని దేవుడు తొందరగా తీసుకుపోతాడు. మరి అదేవిధంగా పవన్ గారు చెప్పారు, మా శ్రీనివాస్ గారు, మరి మిగతా వక్తలు కూడా చెప్తారు. మరి అటువంటి వ్యక్తులు అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి, కుటుంబాలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా సంతాప సభ వద్దొద్దా, ఈ సంతాప సభ సందర్భంగా ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు లేరనే బాధ మోటార్ వైండింగ్ అసోసియేషన్ మెంబర్స్లో వాళ్ళ ముఖాలలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీ యొక్క బాధను ఎవరు కూడా తీర్చలేరు, వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయం కూడా ఎవరు తీర్చలేరు. ఆ కుటుంబానికి మీరందరూ తోడుగా ఉంటూ, ఆ కుటుంబం కూడా మీతోని మా నాన్న లేకున్నా మేమున్నాం మీకనే భరోసా ఇస్తూ, మీరందరూ కలిసి కట్టుగా తను ఉన్నప్పుడు ఎలాగైతే మీరు అందరూ ఒక తాటి మీద నడిచారో అదేవిధంగా అతని స్ఫూర్తితో మీరు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ యొక్క కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి. ఆశీర్వాదాలతో తను సంతోషంగా ఉండి ఆయనకు శాంతి చేకూరుతుందని నమ్మకం కలుగుతున్నది. మరి వాళ్ళ కుటుంబ పిల్లలకు కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్. మీరు పెద్ద సార్ ఇలా ఆశీర్వదిస్తున్నారంటే అన్నగారు మీరు ఎక్కడున్నా కూడా మీ ఆత్మశాంతి చేకూరుతుంది. మీరు ప్రతి ఒక్కరికి పరిచయ సుపరిచితులే అనేది ఈ సార్ ద్వారా తెలిసిపోతున్నది. సంతోషం సార్. మీరు కొంచెం మా కూర్చొని మా అతిథిని తీసుకోవాలి సార్ తప్పనిసరి. ఎప్పుడైతే 3 సంవత్సరాల కింద ఎవరైతే కొంచెం ఇబ్బంది పెట్టారో ఆ రోజు దృఢ సంకల్పంతో తన అనుకున్న వ్యక్తితోటి అసోసియేషన్ ముందుకు నడిపించాడు. ఆ టైంలో కొన్ని కండిషన్స్ పెట్టాడు. కొన్ని కండిషన్స్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మీరు పెద్దవారు ఉన్నారు, మాకు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలని కొంతమందిని సెలెక్షన్ చేశారు. అప్పుడు మన మొగిలిపాలెం కేదార్ గారు ఒకరు, మన ఉల్లంపల్లి సత్యన్న ఒకరు, తూమూరు సురేందర్కి వాళ్ళకు ముఖ్య సలహాదారులుగా అప్పేపారు. వాళ్ళ కోరిక తను చెప్పగానే వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకైతే ఆ రోజు ఏ విధంగా చెప్పారో మన సత్యన్న గారి మాటలలో విందాం. అన్న మీరు ముందుకు రండి సత్యన్న గారు. సభకు నమస్కారములు.
నేటి రోజున కంది తిరుపతి రెడ్డి గారి సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కంది కృష్ణారెడ్డి గారి సంతాప సభను కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయము. కానీ చాలా చింతించవలసిన అవసరం కూడా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కుమార్ తీసుకొని ఆ యొక్క అసోసియేషన్ తరఫున వారందరి కృషితోటి కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయము. మరి వారు మన బంధువులుగా, మన కుటుంబ సభ్యులుగా, ఒక వ్యవస్థాపక వ్యక్తిగా వారిని గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా గొప్ప విషయమే. మరి కృష్ణారెడ్డి గారు మరి 30 సంవత్సరాల నుండి మరి అనేక కృషులు అందించి మోటారు, వైండింగ్, మెకానిక్, సమాజము ఆ యొక్క వృత్తిలో ఉన్నటువంటి విలువలు, కష్ట నష్టాలు ఎలా ఉంటాయని అనేకంగా చూసినటువంటి మహానుభావుడు కంది మన తిరుపతి రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. అదేవిధంగా అంతేకాకుండా వారితోటి ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క వ్యవస్థను బాగా ఉజ్జృంభించి పైకి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలన్నటువంటి కళ్ళు కన్నటువంటి గొప్ప మరి కార్మిక నాయకుడు కావచ్చు. నీ కష్టాన్ని నమ్ముకొని అభిమానించి నీ బ్రతికినటువంటి గొప్ప నాయకుడు కూడా అని మనం పిలుచుకోవచ్చు. మరి యొక్క కార్యక్రమం ఇంతకుముందు కూడా మరి మన ఫంక్షన్ హాల్లో చేయడం జరిగింది. వారు ఎవరైతే ఈ జాతి కోసము, కళాకారుల కోసము, కళల కోసం బతికేటువంటి వారు ఉంటారో వారి మీద బాగా మక్కువ చూపేటువంటి వ్యక్తులు. వారి వయసును కూడా లెక్క చేయకుండా ఈ యొక్క వ్యవస్థకు వారి కష్టాన్ని మరి ధారపోసినటువంటి మహానుభావులు అని మనం చెప్పుకోక తప్పదు. మరి ఈ వ్యవస్థ ఇంత దూరము ఇన్ని సంవత్సరాలు బ్రతికింది అని అంటే వారి యొక్క చొరవ వలనే తప్ప ఎవరు కాదు. వారి వెనుక ఉండి కూడా అనేక మంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేసే కోసం మీ పవన్ లాంటి వ్యక్తులు కూడా మరి అంతకుముందు మన జిల్లా రవీందర్ గారు కూడా జిల్లా అధ్యక్షులు కూడా ఉంటుండే, ఇవాళ వారు ఇక్కడ లేరు. అయినా ఇలాంటి వారు ముందరికి వచ్చి ఇంకా అనేక మంది ఈ యొక్క అసోసియేషన్ మిత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా నేను మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి వారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలుపుతా ఉన్నాను. మరి ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఒక 2 సంవత్సరాల క్రితమే వారు నాకు పరిచయం అయినారు. వారి గురించి 2 అక్షరాలు కవిత రూపంలో రాశాను, జర వినండి. జీవనది ప్రవహిస్తూ ప్రవహిస్తూ 7 దశాబ్దాలు నింపుకుంటుంది. జీవనది ప్రవహిస్తూ ప్రవహిస్తూ 7 దశాబ్దాలు నింపుకుంటుంది. గతుకుల బాటలో పయనించిన దిగంతాల వరకు ఎదగాలని ఏనాడు కోరికల గుర్రాలపై స్వారీ చెయ్యలేదు. నా వాళ్ళందరికీ వృత్తి ఫలాలను పంచాలన్న తపన తప్ప ఏ ఆశ నిన్ను బంధించలేదు, నిరాశ నిన్ను సోకలేదు. బ్రతుకును బ్రతికించుకుంటూ బ్రతకాలన్న తాపత్రయములో మంచి గంధములా పరిమళించు మిత్రుత్వమును పంచి మిత్రులెందరినో సమకూర్చుకున్నావు. సహనం అను కవచాన్ని కప్పుకొని నిరాశ నిస్రులను ఎదుర్కొంటూ నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ నీడవైనావు. మొక్కబోని నీ దీక్షకు మేమెంత మొక్కినా తక్కువే. 7 పదులు నిండిన విసుగు విరామము లేని మన యువకుడనంటివి. 7 పదులు నిండిన విసుగు విరామము లేని యువకుడనంటివి. విధిని విడవకపోతివి, మమ్ములను మరవకపోతివి. కులమత భేదాలు లేవని యంత్రాల కుటుంబాలను ఏకతాటిపై నడవజేస్తూ మీ సేవలు మరవలేనివి, వెలకట్టలేనివి. మీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మీ వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న పవన్ కుమార్ గారికి ధన్యవాదములు. వారి యొక్క సంస్థానానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అసోసియేషన్ అన్న ఎలా చేయాలి, మీరు ఈ విధంగా సహకరించండి, ఈ విధంగా అయితే ఎలా ఉంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది తన కవిత్వపూర్వంగా రాసుకొచ్చి పాపం ఆయన తన ఆలోచనలను కవిత్వపూర్వంగా రాసుకొచ్చి పద్యంలాగా పాడాడు. అన్న మీరు గ్రేట్ సత్యన్న. తను కరీంనగర్ జిల్లాకి కాదు, ఒక రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒక సహాయ కార్యదర్శిగా చేస్తున్నాడు.
తను కూడా ఏదైతే టీము నమ్ముకుంటాడో ఆ టీముకు 100% ప్రోత్సాహమిస్తూ తనను వారిని చూసుకుంటూ నాతోటి వాళ్ళు అనుకుంటూ ముందుకు సాగుతుంటాడు సత్యన్న గారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మీరు అన్నారు ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు ఎల్లవేళ నిర్విధంగా పనిచేస్తున్నాడు. ఇందులో కుటుంబం వచ్చింది పాపం, వాళ్ళకు ఒక ఆర్థికంగా బాధాకరంగా ఉండదు. వాళ్ళకు కూడా కొంతసేపట్లో వాళ్ళకు కూడా నేను ఆర్థిక సహాయం చేస్తున్నా. ఈ విధంగా ఈరోజు ఈ సంతాప సభ అన్న ఆధ్వర్యంలో చేయాలనుకున్న మనస్ఫూర్తిగా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతవరకు చాలా మందికి ఆర్థిక సాయం చేసినాం మేము. ఇంతవరకు ఆర్థిక సాయం అన్న చేతుల మీకు జరిగింది. ఏ కుటుంబం జరిగిపోయినా కూడా 5,000 పదాలు రోషన్ రజా గారు 5,000 పదాలు. ఏ కుటుంబం మోటార్ మెకానిక్ చనిపోయిందంటే 5,000 రూపాయలు అక్కడికి అందియడం ఫస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఆడికి పోయి పలకరించి ఆ కుటుంబాన్ని పలకరించి రావడం కూడా జరుగుతుంటుంది. ముందుగా రాత్రి బావులు ఆయన ఏజ్కి రాత్రిలో కూడా డే టైం లాగానే నాతో గడిపినాడు. రాత్రి కూడా డే టైం లాగానే మాట్లాడడం. పవన్ రేపు అక్కడ ప్రాబ్లం ఉన్నది, రేపు ఏం చేయాలి కార్యక్రమము, రేపు విషయాలు ఏందనేది రాత్రి కూడా రేయిలా గడిపిన రోజులు ఉన్నాయి. తప్పనిసరి అన్న మీ పెద్ద మనసుతోటి మీరు బలి చేసినారు కాబట్టి తన ఆత్మకు శాంతి చేయబడుతుంది. పిల్లలు కూడా ధైర్యానికి వచ్చి చూడండి. ఇంతవరకు ఉన్న ఆలోచనకు ఇప్పుడు మీరు మాట్లాడడానికి కొంచెం వారి దగ్గర ధైర్యం కనబడుతుందన్న. తప్పనిసరి అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదములు. మరియు మీతోటి పాటు సురేందర్ గారు ఉన్నారు, మీరు కూడా రండి సార్. మీతోటి ఎలా అన్నగారు ఎలా ఉన్నారు, మమేకంగా ఎలా ఉన్నారు, ఆ విషయాలు కొంచెం తెలియపరచండి. కృష్ణారెడ్డి అన్నగారు మన మధ్యన లేకపోవడం ఇవాళ చాలా చింతించదగ్గ విషయం. ఆయన ఆత్మిక శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుతున్నాడు. వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు సానుభూతితో చాలా చేదోడువాదాడుగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాడు. ముఖ్యంగా ఈరోజు సంతాప సభ, ఆయన మరణాంతరం చేయవలసిన సంతాప సభ మన మధ్యన లేడు కాబట్టి మనం ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన పనులన్నిటినీ స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ సంతాప సభ. అందరూ కలిసి ఉంటే కలదు సుఖము అనేది అందరూ నాకు ఈ మధ్యలో కనబడతలేరు. ఆయన ఉన్నప్పుడు ఉండాల్సిన మెంబర్లు కనబడతలేరు, కొందరు మిస్ అయినట్టు కనబడుతున్నది. కావున సంతాప సభకు కలిసికట్టుగా చేస్తే దానికి బలం చేకూర్చుతుందని నా ఉద్దేశంగా చెప్తున్నా. అందరూ రావాల్సింది, ఈ సభను నిర్వర్తించాల్సింది అందరూ. కానీ పవన్ ఒకడే కనబడుతున్నాడు ఇక్కడ. పవను ఒక లీడర్గా కంది కృష్ణారెడ్డి తర్వాత ఆయన అన్ని బాధ్యతలను తన పైన వేసుకొని చేస్తున్నాడు. చేసినందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు సంఘం తరపు నుంచి. సంఘం అంటే సంఘటితం, అందరూ కలిసి ఉండడమే సంఘం. ఐక్యత లోపిస్తే అది ఎంతో లోటుగా ఉంటుంది, వాళ్ళే విచ్ఛిన్నమైపోతారు. ఐక్యతను ముఖ్యంగా సభ్యులందరూ ఐకమత్యంగా ఉండాలని నేను కోరుతున్నాను. చెప్పాల్సినవి చాలామంది చెప్పారు. ఇంకా ఏమి వారి కుమారులకు సంఘం తరపు నుంచి ఏం అందిందో అందలేదో నాకు తెలియదు. నేను దాని గురించి వాకప్ చేయలేదు. ఏమైనా ఉంటే సభ్యులతో మళ్ళొకసారి మీటింగ్ అరేంజ్ చేసి వారికి ఏమైనా ఆర్థిక సాయం అందేది ఉంటే చేదోడువాదోడుగా చేయడానికి సహకరించాలని, అందరం సమిష్టిగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. వారికి కుటుంబమే మేము అందరం, కుటుంబ సభ్యులమే మేము అందరం. ఆర్థికంగా కాదే, తను ఉన్నన్ని రోజులు ఎలా ఉన్నామో పిల్లలతో కూడా అదే విధంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ ఉండి పవర్ నువ్వు సంతాప సభ ఏర్పాటు చేయాలంటేనే ఏర్పాటు చేయలేదు. అందరి సహకారం ఉన్నది, అందరి ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది చేతుల పనులు ఉండడం వల్ల రాలేకపోయారు. మీరు వేరే విధంగా భావించకండి. సంతోషం. పిల్లలు చూశారా, ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడుతున్నారు. మీ యొక్క మన యొక్క ధైర్యాన్ని ఎలా చేకూరుస్తారు అనేది చెప్పగలుగుతారు. దాన్ని మీరు ఎక్కువ శ్రద్ధ చేయండి, మనం అన్నీ సక్సెస్ అవుతాం. ఇంకా మన తోటి వాళ్ళందరికీ మీరు కూడా మెసేజ్ ఇవ్వాలి.
మన వైండింగ్ సోదరులందరికీ మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ వినండి, మీకు కూడా అనుభవం ఉన్నది లేదని కాదు, ఎప్పుడు ఒక మెసేజ్ తప్పనిసరి చేయండి. చేస్తే ఏంటంటే అరే పిల్లలు ఎందుకు డల్గా ఉన్నారు అనేది నన్ను అడుగుతారు కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నా. మీరు ఒక మెసేజ్ తప్పనిసరి ఇవ్వాలి. ఇందులో మన ముందుగా వచ్చిన వీణవంక అధ్యక్షుడు కార్యదర్శి గారిని కూడా రావాలని కోరుచున్నాను. స్వాగతం. తను సెక్రటరీ అక్కడ. వీళ్ళ టీము ఎట్లా తెలుసా, ఏది ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ ఒక తాటిగా ఉండి మాట్లాడుకొని ప్రతి ఒక్కటి డిస్కస్, ఒక బైలా రాసుకున్నారు, ఒక పేపర్ రాసుకున్నారు. ఎవ్రీ మంత్ నాకు నేను ఒకసారి పెళ్ళిపోతే చూపెట్టాను సీన్ అన్న, వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నాకు మొత్తం డీటెయిల్స్ రాసి పెట్టారు, అనువున రాసి పెట్టాడు. మైనస్ ఇంత ఉన్నది, ప్లస్ ఇంత ఉన్నది, వీళ్ళకి ఇంతమంది వచ్చారు, ఇంతమంది రాకపోవడానికి కారణం కూడా వాళ్ళు నోటిపూర్వకంగా తీసుకోరు, రాతపూర్వకంగా తీసుకుంటారు. ఎందుకు రాలేదనేది ఆ మీటింగ్ రోజు రాతపూర్వకంగా తీసుకుంటారు. నేను చూశాను గల టీంలలో అన్న తర్వాత సిననే కనబడుతుంది. ఆ యొక్క యూనియన్ నడిపే బాధ్యత అన్న సిననే కనబడ్డాడు. వాళ్ళు కూడా వచ్చారు. మన సెక్రటరీ గారిని ఫస్ట్ మాట్లాడడానికి వచ్చారు. ఈరోజు మన కంది కృష్ణారెడ్డి గారు 17వ తారీఖు చనిపోవడం జరిగింది. 18వ తారీఖు నాడు పొద్దున నేను మెసేజ్ చూడగానే ఆయన లేడనడానికి నేను జీర్ణించుకోలేకపోయినాను. అదేవిధంగా ఆ అన్నగారు చూపిన పాటలో మాకు కొన్ని మార్గదర్శకాలు కనబడ్డాయి. దానిని ఆధారంగా తీసుకొని మేము మా యూనియన్ను నడిపిస్తున్నాము. అదేవిధంగా కంది కృష్ణారెడ్డి గారు, పవన్ అన్న గారు, రవణ గారు వీళ్ళందరూ యూనియన్ మాకు ఆదర్శంగా ఉండడం వల్ల మేము ఒక యూనియన్ను స్థాపించి మేము కొన్ని కార్యక్రమాలు మా యూనియన్ సభ్యుల సాధక బాధకాలు అన్నీ తెలుసుకొని సాల్వ్ చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మన కృష్ణారెడ్డి అన్నగారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన సంతాప సభకు మేము వచ్చినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అదేవిధంగా మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. అందరూ అన్ని రకాల మాట్లాడగలుగుతారు. అన్ని రకాలంటే జత కలిపి మాట్లాడే ఉంటుంది, విడదీసి మాట్లాడే ఉంటుంది. కానీ మీరు జతగా కలిపి మాట్లాడడం మా సినిమా దగ్గర ఉన్న గొప్పతనమే అది. కానీ రామ్ ఒకరోజు రాత్రి 11 గంటలకు సినిమాకి ఫోన్ చేసినావు, రాత్రి 11 గంటలకు కాన్ఫరెన్స్లో. అవునా? ఫోన్ చేసి అన్న గిట్ట ఇట్లా అని మాట్లాడగానే మీ చుట్టాలు కూడా మా ఊళ్ళో ఉన్నారని దగ్గర రిలేషన్షిప్ అయిపోయింది. అవునా? రిలేషన్షిప్ అయిపోయింది. రాత్రి 11 గంటల నుంచి 1 దాకా మాట్లాడుకుంటున్నాం. రాత్రి అంటే మేము ఏం చెప్పాను ఇంతకుముందు, రాత్రి కూడా రేయిలాగా పనిచేసినాం అన్నతోని, అన్న నాతో పనిచేసినాం, నేను అన్నతో పనిచేసినా అని చెప్పాను. అవునా సినన్న? మీ రిలేషన్ కూడా వీళ్ళ ఊరు ఉంటుంది అన్న. మీరు ఫోన్ చేసి మాట్లాడడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. నాకు అంత పెద్దవారు నాకు టైం ఇచ్చి మాట్లాడడం అంటే యూనియన్ ఆయన ఇంత మంచిగా నడిపించినది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మా కోసం టైం ఇచ్చి మమ్మల్ని చిన్నోళ్ళైనా కానీ మాట్లాడండి. అంటే అసోసియేషన్ చిన్నదని చెప్పుకుంటాను అనే భావన, ఏజ్ కాదు, అసోసియేషన్ చిన్నదని చెప్పుకుంటాను. తమ్మి మీరేం చిన్నదేం కాదన్న, సమతుల్యులే మీరు అంతా, విన్నరా? కాబట్టి ఆ యొక్క ఆయన అసోసియేషన్ నడకనే మన యొక్క అన్న డాడీ గారికి ఏమిటి శాంతి చేకూరాలనే ఆ ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ అన్న అలా ఆ అసోసియేషన్ అలా నడిపిస్తుండ్రు. సంతోషం అన్న. మీరు ఇంకా అట్లనే కంటిన్యూషన్ చేయండి. మీరు ముందుకు రండి, కరీంనగర్ కూడా రండి. కరీంనగర్లో కూడా ఎలా వాళ్ళతో సహకరించండి, ఇప్పుడు కొత్త రాబోయే వాళ్ళతో కూడా సహకరించండి. తప్పనిసరి మీ సేవలు మాకు అవసరం అన్న. సీనన్న మన తిరుపతి అన్న గారు మాట్లాడాలి కూర్చున్నారు. వైండింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కంది కృష్ణన్న గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు చేసిన సేవలు అనిర్వచనీయం. ఆయన ఎటువంటి చిన్న పెద్ద ఎవరైనా కానీ మంచి హక్కున చేర్చుకుని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని తన వంతు సహాయంగా అందరికీ సహాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా యూనియన్ తరఫు నుంచి వారి కుటుంబానికి అంటే మెకానిక్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ తరఫున మేము మీకు వెన్నంటే ఉంటామని తెలియపరుస్తూ
ఈ సంతాప సభను ఏర్పాటు చేసిన పవనన్న గారికి ప్రత్యేక నమస్కారాలు. ఈ యూనియన్ ఏ ఉద్దేశంతోనైతే మెకానిక్ల యొక్క సాధక బాధకాలు, కష్ట నష్టాలు, వారికి ఉన్నటువంటి లోట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నగారు కృష్ణారెడ్డి గారు మనకు యూనియన్ ఉండాలని గత దాదాపుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే యూనియన్ స్థాపించడు. అప్పుడు మాకు కరీంనగర్కు బస్సు కూడా లేదు. అయినా కానీ కృష్ణన్న గారు స్థాపించినటువంటి యూనియన్కి మేము సభ్యత్వం తీసుకున్నాము. మేమంతా సభ్యులుగా ఉండి అన్నకు చేదోడు వాదోడుగా ఉండి అన్నగారు నడిపించిన మార్గంలో నేను నడిచినాము. ఇక నుంచి కూడా అన్నగారు చూపిన మార్గాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తామని, ఆయన ఏ ఆశయం కొద్దైతే ఈ యొక్క యూనియన్ను స్థాపించిండో ఆ ఆశయంను ఖచ్చితంగా నెరవేరుస్తాం. ప్రతి ఒక్క మెకానిక్ యొక్క ఏవైనా కష్ట నష్టాలు ఉంటే మనం అందరం సంఘటితమై వారి యొక్క ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా తీర్చగలుగుతాం. అన్నగారు ఉన్నప్పుడు చేశారు. అన్నగారు ఇక మధ్య మనం లేకపోయినా ఆయన యొక్క ఆశయాలు చూపిన బాటను ఖచ్చితంగా నెరవేరుస్తాం. మీ అందరం సంఘటితంగా ఉండాలి. నాకు కొద్దిగా సంఘటితంగా లేరనేటువంటి భావన కలుగుతుంది. కానీ కృష్ణన్న ఆశయం, ఆలోచన అందరూ కలిసి ఉండాలనేదే. అందరూ కలిసి ఉంటేనే బాగుంటుందనే నా ఉద్దేశం. కనుక సంఘటితంగా ఉండాలి, అందరం కలిసి పనిచేయాలి. వారి కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క అసోసియేషన్కి నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం. మీరు అంటారు అదేం లేదు కొంచెం పనుల ఒత్తిడి అది అయిపోయింది. మీరు అంత దూరం నుంచి వచ్చారంటే అది ఉన్నట్టే కదా, కమిటీ ఉన్నట్టే కదా, ఐక్యత ఉన్నట్టే కదా. దాన్ని వేరే విధంగా ఆలోచించండి. ఏమైనా ఉన్నా కూడా కొన్ని సాల్వ్ అయితే ఈజీగా సాల్వ్ అయితే టెన్షన్ లేదు. మీరు దేని గురించి వెనుకకు రాకండి. అన్న చెప్పాడు లక్ష్యం చేరుకోవాలి పవన్ అన్నాడు. లక్ష్యం చేరుకునేటప్పుడు మీకు ఇన్ని రోజులు చూశారు. ఆ లక్ష్యానికి మనం చేరుకుంటున్నామా తిరుపతి అన్న చెప్పండి. ఖచ్చితంగా చేరుకుంటున్నాం. ఆ లక్ష్యం దిశగానే వెళ్తున్నాం. మరి ఇంకేందన్నా తప్పనిసరి ఎవరు ఎంతైనా కూడా తనని ఎంతమంది బాధ పెట్టినా కూడా ఆ లక్ష్యాని కోసం కష్టపడి కదా ఆ లక్ష్యం తప్పనిసరి త్వరలో నెరవేరుతుంది. మీరు దేని గురించి చింతించకండి అన్న. తప్పనిసరి మన యూనియన్ సభ్యులతో తప్పనిసరి మనము కూడా ఒక రోజు అక్కడ మనము ఎవరైతే మనం అనుకున్నామో ఒకతను చనిపోయాడు కదా, అన్న చెప్పాడు కలుద్దాం అంటే మనకు షెడ్యూల్స్ వల్ల కొన్నిట్లో బిజీ అయిపోయింది. వాళ్ళు కూడా త్వరలో వచ్చి మేము ఆర్థిక సహాయం మేము కూడా అందిస్తాం. మన సభ్యుడు సంపతి కదా చనిపోయింది, ఆ సంపతి గారు కూడా త్వరలో ఆర్థిక సహాయం చేద్దాము ఆ కుటుంబానికి. మీరు దేని గురించి కూడా అది కాకండి అని. పిల్లలు కూడా మనకు సపోర్ట్ వచ్చేది. పిల్లలు కూడా చూస్తారు. అది ఇంతవరకు ఏంటంటే వాళ్ళకు పనిలో ఉండే ఇప్పుడు మన పెద్దవారు ఎలా వాళ్ళతో కలుసుకోవాలనేది వాళ్ళు చూస్తారు. కాబట్టి తప్పనిసరి వారు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు అయితే తిరుపతిలో మీరు దేని గురించి అది కాకండి. పిల్లాడు కోరుకుంటే ఒక ఫోటో దిగుతాం పిల్లలతో అందరం కలిసి రండి. మాది గౌరవల్లి రిజర్వాయర్లో నేను పోయాను. నాకు అక్కడ మెకానిక్ దొరకడం లేదు, అందుకే నేను ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ పవన్ అన్న దగ్గర నేను పనిచేశాను. పవన్ అన్నతోటి నాకు ఇక్కడ పరిచయం పెరిగింది. ఇక్కడ వాళ్ళు నన్ను పెద్ద చేశారు. నేను చిన్న చిట్కా మెకానిక్ అని చిన్నగా నేను మన యూనియన్ సార్ చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. చూసారా, తను చెప్పే విషయాన్ని దిగమిపోయాడు. కానీ శివ అన్నతోటి 2-3 సార్లు మాట్లాడాడు. ఒక చిన్న ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసిన ప్లాన్. అసలు ఈయన హుస్నాబాద్ అవునా? అవును, హుస్నాబాద్. అక్కడ పని లేక ఇటుకు వచ్చినప్పుడు సపోర్ట్ చేసి పవన్ దగ్గర పని నేర్చుకోమని చెప్పింది కూడా కృష్ణానే అవునా కాదు? అవును సార్. చూసావా, అట్లాంటి సపోర్టర్స్ గా ఉన్న వ్యక్తికి తప్పనిసరి శాంతి చేకూరుతుంది. తమ్మి మీరు ఎలాంటి దిగులు చెందకండి. రామ్ శ్యామ్ నోరు ఇప్పితే మా మామ,
నోరు ఇప్పితేనే మా మామ నిండు హృదయంతో మా ఆదిరెడ్డి మామ అని పలకరిస్తుండ్రు. తను కూడా ఆరోగ్యం సహకరించకుండా మొన్ననే కాలుకు ఫ్రాక్చర్ అయినా కూడా అన్నకు సంతాప సభ చేస్తుందంటే ఆటో మాట్లాడుకుని వచ్చిండు. మీ తాత మాట్లాడుతాడు మామయ్య గురించి. 10 గంటలకేమో తెలిసింది నాకు కంది కృష్ణారెడ్డి మామ చనిపోయిండే అని. సీనన్న గారు చెప్పారు నాకు. అరే నిజమేనా అది ఇది అని చెప్పంటే అవునే అంటే అరే ఎట్లా అదైపోయింది అనేటువంటి బాధ నాకు చాలా కలిగింది. నన్ను ఎట్లా తెలుస్తుందంటే మామ 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 అని చెప్పి తప్పితే ఇంకో మాట అనకపోతుండే. ఆయన ఎన్నో కూడా కష్టాల్లో ఉన్నట్టుగా అయితే ఎప్పటికి కూడా ఎవరికి కూడా తెలియదు తనకు ఇది కష్టం ఉన్నది ఇట్లా ఉన్నది మామ అది అని చెప్పి. నాకు ఏంటంటే చాలా దుఃఖం వస్తుంది ఆయన చూడాలంటే. మరి అటువంటిది ఎందుకు ఆటో పట్టించిందో అని ఈ మన కుమారు కోర్టులో పనిచేస్తారు ఒక ఆయన బిడ్డ వివాహంలో కలిసి నాకు ఏం మామ 6 నెలలు ఆయన పడిపోయి మీరు గిద్ద కూడా నన్ను చూడలేదు ఏంటంటే ఎందుకు మామ నేను ఉన్నా కదనే నీకేందే అది ఇది అని చెప్పని దగ్గరికి వచ్చిండు. వచ్చేసి 60 ml పోసుకొని 30 ml కూడా తాగలే. అలా అప్పటికి తాగుతలేనట్టున్నాడు పాపం. నాకు అదేదో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. మీ అందరికీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఒకటే విషయం ఏంటంటే మామ మీరు మిమ్మల్ని హయ్యర్ ఎడ్యుకేషనే చదివించిండు, ఇంజనీరింగ్ చదివించిండు. కానీ ఏంటంటే ఆయన ఆలోచించాలి నా కొడుకులను నౌకరు చేయించాలి, నా కొడుకులు ఇటు పోవాలి అటు పోవాలని చెప్పి ఆలోచించలేదు. సరే ఇప్పటికైనా కూడా నేను ఒక్కరికి పెళ్ళి అయిపోతే ఆయనకు చాలా తృప్తి ఉంటుండే. అది కూడా బాగుంటుంది అని అయిపోతుంది. మీ కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. తర్వాత పోతే మీరు ఆరోగ్యాలు అశ్వరంతో ఉండి మీరు ఆ దుకాణాన్ని మంచిగా నడిపిస్తే మీరు ఇప్పటికి కూడా ఉద్యోగానికంటే ఎక్కువ సంపాదించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది మీ దగ్గర. మీరు అటు మామూలుగా నేర్చుకున్న వాళ్ళు కాదు, మీరు ఇంజనీరింగ్ చదువు మీ దగ్గర ఉంది కాబట్టి దాంతో మీరు అభివృద్ధి పొందాలని కోరుకుంటూ అమ్మగారిని కూడా ధైర్యంగా ఉండాలని చెప్పాలి మీరు కూడా. మరి అంతే నాకు మాట్లాడడానికి కూడా వీలనిపించలేదు. సాక్షాత్ దేవుని పంపించి మిమ్మల్ని ఆశీర్వదించుకుంటారు. ఆల్రెడీ బాబాయ్ చూసినాక మీ యొక్క ఆశీస్సులు తప్పనిసరి పిల్లల మీద ఉంటాయి. మీ అల్లుడు గారు కృష్ణారెడ్డి గారు కూడా శాంతి తప్పనిసరి చేయకూడదని మీరు సద్వినియోగం కోరుతున్నారు. తప్పనిసరి మీ ఆశీర్వాదాలతో పిల్లలు ధైర్యంగా ఉంటారని మనసారి ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ బాబాయ్. రోజు నేను ఇంకా వేరే ఒక మాట ఏమో నేను చచ్చిపోయాక వస్తానన్నా, నేను చచ్చిపోయిన తర్వాత వస్తానని అంటే లేమమ్మా నాకు అదేం లేదండి. అయితే అప్పుడు కొంచెం రేవలి శంకర్ నాగన్న మధ్యలో ఇచ్చిన ఒక ఫోటో దిగిన అది పెద్ద ఏం పెట్టుకోవాలి మనం. చూసిన మీరు ఆ ఫోటో మాటలలోనే అన్నగారికి సంతాప సభ తెలియగానే మన అసెంబ్లీ ఇన్ఛార్జ్ సీనన్న గారు వచ్చారు, కాంగ్రెస్ అధ్యక్షులు గారు. తను కూడా అన్నగారి గురించి మాట్లాడాలి. అన్నగారు చూడగానే ఇంత పెద్ద మనిషి, వైట్ అండ్ వైట్, నేను ఇంత పెద్ద మనిషితోటి ఉన్ననా మాట్లాడగలుగుతున్నా అని తృప్తిపడ్డ సీనన్న గారిని ఆయన మాటలలో మాట్లాడగలని కోరుతున్నాను. ఈరోజు మన అన్న పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖులు, ఒక మేధావి ఆలోచన విధానం ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తి, అందరికీ సహసాగాల నిధిలో గిట్ట ఏదైనా నేనున్న తమ్ముడు పనిచేస్తామని ఒక ఆలోచనతో తపరపడే వ్యక్తి మన మధ్యలో లేకుండా పోయిన లోటు మనందరం ఈరోజు చూడొచ్చు. ఏదేమైనా ఎక్కడున్నా అందరినీ సంతోషంగా ఉంచుకుంటూ అతను ఏ బాధలు ఉన్నా కానీ ఎదుటి వ్యక్తిని మెప్పించుకుంటూ ఒప్పించుకుంటూ ముందుకు తీసుకెళ్లే దశలో అనుకోకుండా మనందరినీ వదిలి అకాల మరణం చెందిన మన కంది కృష్ణారెడ్డి గారు నాకు ఒక పెద్దన ఇంటికి పెద్దన లెక్క. నాకు తక్కువ పరిచయం ఉన్నా కానీ ఎక్కువ ఆలోచించే విధంగా ఏదైనా చిన్న సందర్భం వస్తే కలిస్తే గిట్ల కాదు తమ్ముడికి ఇది చేయాలని ఒక ఆలోచన తెలియపరిచే విధానం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు నడిపించే దిశలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. ఏమైనా అందరినీ ఈరోజు శోక సముద్రంలో ముంచి వెళ్ళిన వ్యక్తికి మన అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ సంతాన సభ కార్యక్రమంలో, ఈ సంస్కార సభ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి వారి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఆలోచన ఇంకెప్పుడు కూడా ఇటువంటి ఆసన్నం కావద్దని కోరుకుంటూ మీ పురమల శ్రీనివాస్.
ఆ అనుభవంతో ముందుకు సాగించాలని మనసారా కోరుకుంటున్నా సీనన్న గారికి. రామ్ శ్యామ్ మన అన్నగారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా తను క్రియాశీలక పాత్ర పోషించడాన్ని కొలుస్తూ కాదిరి గారిని బాగా కొనియాడేవాడు. తను కూడా మాట్లాడాలని కోరుచున్నారు కాదిరి గారు. అందరికున్న సమావేశాలకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు కందకృష్ణారెడ్డి సమస్త సమావేశం మనం అందరం జరుపుకుంటున్నాం. మనం కరీంనగర్ ఎలక్ట్రికల్ వైండింగ్ వెల్ఫేర్ నుంచి ఇక పనిచేసుకుంటా 2006 నుంచి మనం వచ్చినాం. ఆ తర్వాత కృష్ణారెడ్డి సార్ చెప్పిన వ్యాఖ్యలు తన మాటలతో సహా మీరు ఒకసారి గమనించాలి, తమ వినాలి, తర్వాతనే 2 నిమిషాలు మాట్లాడగలుగుతాను అండి. వారు మళ్ళీ వాళ్ళు ఊరికి ఓడ్చుకుంటూ ఇస్తారన్నది ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు జరుగుతుంది. దీంట్లో మా సభ్యులందరూ చాలా కష్టపడి పనిచేశారు. అందులో ఎక్కువ మా చిన్న యువకుడు మహమ్మద్ కాదిరి బాగా 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 పనిచేశాడు. యూనియన్ వరకు బాగా కష్టపడ్డాడు. అలాగే పవన్ కుమార్ కూడా బాగా కష్టపడ్డాడు. ఇంకందరికీ మీరందరూ ఒక ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్నగారు వినడానికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మన కందకృష్ణారెడ్డి గారు చెప్పారు ఆ రోజు ఏమన్నారంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని ఓట్లు అయిపోయినాక మనం ఒక 10 మంది కూర్చున్న తర్వాత ఏమన్నారు, మన యూనియన్కి తెలంగాణ వైండింగ్ వెల్ఫేర్ మోటార్ అసోసియేషన్కి ఎవరు పనిచేసినా చేయకున్నా కానీ నాకు రైట్ హ్యాండ్గా కాదిరి, లెఫ్ట్ హ్యాండ్గా పవన్ కుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఇంక ముందు సాగుతాం, మన ఇండియా లెవెల్గా తీసుకెళ్తాం, తెలంగాణ లెవెల్గా తీసుకెళ్ళి మనందరినీ సహకరిస్తాం, వాళ్ళందరినీ మాట్లాడతాం, చేస్తాం. ఎంత రాత్రి ఫోన్ చేసిన, రాత్రి 2 గంటలకు, 12 గంటలకు, 11 గంటలకు, 3 గంటలకు కూడా ఫోన్ చేసినా మనం మాట్లాడిన అన్నతో మాట్లాడి కలిసి అన్న నడక వేసి మనం నడిచినాం. రాత్రి వర్షం లేకుండా, చలి లేకుండా, ఎండ లేకుండా, పని లేకుండా, పండుగలు లేకుండా, ఒక్క పొద్దుల్లో ఉన్నా కూడా మనం తిరిగి చాలామందికి వాళ్ళని ఆదుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా, వాళ్ళకి మనకి ఏమైనా సహకారాలు ఇస్తే సహకారాలు తీసుకుంటా, వాళ్ళకి ధైర్యం ఇచ్చుకుంటా వచ్చినాం. కానీ ఇవాళ మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ మా మధ్యలో మన కందకృష్ణారెడ్డి సార్ లేకుండా మమ్మల్ని చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒక సార్ని చాలామంది తనకు ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఆయన వదులుకున్నా కూడా ఏమన్నారు అంటే, మీరు ముందు వస్తే నేను మీరు ఒక్క అడుగు వేస్తే 4 అడుగు వేస్తా అని చెప్పారు. సరే, అదే రూపంలో నేను అన్నకు చెప్పాను కూడా, అన్న మీరు ఏ రోజు పిలిచిండ్రి అర్ధరాత్రి కూడా ఫోన్ చేయండి, నేను మీ నడక ఒక మీ కాళ్ళ నడక వేసి నేను నడుస్తాను, మీతో పాటు నేను కట్టబడిగా పనిచేస్తాను, మీ బుధన్గా నేను పక్కగా నిలబడితాను, మీకు నిలబడి నేను సహకరిస్తానన్నా, నా వల్ల ఎంత సాయం ఉన్నంతసేపు నేను పనిచేస్తాను అని చెప్పాను. ఆ లెక్కపరం కూడా పనిచేయడం జరిగింది. ఆ మాటగా అన్న మరీ మళ్ళీ యూనియన్ మీటింగ్లలో 10 మంది ముంగడ చెప్పడం జరిగింది, చాలా మంది ముంగడ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని చాలా ఇప్పుడు కూడా నేను ఇది నిజం అనుకుంటా, ఇది కళ ఒక బ్రహ్మ అనుకుంటున్నా. ఎందుకంటే తను మనకు లేకున్నా కానీ తను మనకు ఉన్నట్టు అంటే మన ఫీలింగ్ అలా అనిపిస్తుంది. తన అన్న మాతో ఉన్నాడు, తన ఆశీర్వాదం మాతో ఉంది, మనం ఇంకా ముందు జరుగుతాం, ఇంకా ముందు అన్న చెప్పిన మాటల్ని మనం చాలా మాటలు చెప్పారు, ఆ మాటల్ని పట్టుకొని మనం ముందు తాగుతాం, ఇండియా లెవెల్గా తీసుకెళ్ళి చాలా మన ఒక మోటార్ వైండర్ని ఎవరు దేకాశం లేకుండా పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్న మమ్మల్ని యూనియన్ని తయారు చేసి అందరినీ గుర్తింపు చేయడం జరిగింది. ఒక విఐపి కూడా స్నానం చేయాలంటే మన వైండర్ కావాల్సిందే, ఒక పిఎం కూడా ఇంట్లో పండుకోవాలి, లేవాలి, నిద్రాలంటే ఒక ఫ్యాన్ కావాలి, ఒక వైండర్ సోదరులు మనకు కావాలి. వైండర్ లేని వాడు నిద్రపోలేడు, వాడు స్నానం చేయడు, ఈ ముఖం కూడా కడలేని పరిస్థితుల్లో ఉండే ఆ బస్సులో ఉన్నప్పుడు పొజిషన్లో మనం వైండర్లో ఎవరు దేకాయించకపోతే అన్న మమ్మల్ని యూనియన్ ఒక తయారు చేసి 2006 నుంచి అన్నతో ఉన్నాను. నేను 2006లో నేను మీసానికి సరిగా మూతి మీద మీసాలు కూడా లాక్కుంటూ ఉంటే చాలా చిన్నగా నేను పని చేసుకునేటప్పుడు ఆర్మిచర్ వైండింగ్ ఎలా చేయాలన్నా అని చెప్తే అన్న 2 సార్లు నన్ను చూపించడం జరిగింది. అలాగే ఒక రకంగా ఆర్మిచర్ వైండింగ్ చేసిన రాత్రి 11 గంటలకు కాంబటర్ సాల్వ్ చేసిన తర్వాత అన్నని ఒకసారి ఫోన్ చేశాను, అన్నకి సాల్వ్ చేసిన కూడా హీట్ అవుతుంది ఎలా అంటే, అన్న నాకు ఒక చిన్న ఫాల్ చేసావు తమ్ముడు, నువ్వు చేసినావు కరెక్టే, కానీ దాని మీద వైండింగ్ వార్నిష్ చేసినావు కదా, వార్నిష్ బాగా ఎత్తుకుపోయినా కావచ్చు, అందుకు హీట్ అవుతుంది, దాన్ని తీసి రేక్మాల్ పేపర్ కొట్టి మళ్ళీ దాన్ని చాలే తమ్ముడు సాల్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆ లెక్క ప్రకారం కూడా నేను చేస్తే అప్పుడే స్పాట్లో 2 నిమిషాలు కూడా సాల్వ్ అయింది. అప్పుడు అన్న చెప్పిన విధంకి నేను చేసిన తర్వాత కస్టమర్ నా ఎదురుగా ఉండే అని విషయపై తను ఎవరు అని చెప్పిన మా యూనియన్ పెద్ద మనిషి కందకృష్ణారెడ్డి అని చెప్పడం జరిగిన తను చాలా మందిని పని నేర్పించారు, చాలా మందిని పని నేర్పించి ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతికించడానికి కూడా చేశారు, చాలా మంది షాపులు పెట్టుకోవడం జరిగింది. ఆ రకం కూడా నన్ను ఒక ఫాల్ట్, నేను తన దగ్గర పని నేర్చుకోలేదు, మా ఫాదర్ నన్ను పని నేర్పించారు కాబట్టి తనకు చిన్న ఫాల్ట్
ఎలా చేయాలి అన్నని అడిగితే తనని చెప్పడం జరిగింది. ఆ చిన్న ఫాల్ట్ కానీ నా లైఫ్లో నేను ఉన్నంత సేపు ఆ ఫాల్ట్ని మర్చిపోలేను. ఒక 10 మందిని కాదు, ఒక 100 మందిని నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఫాల్ట్ ఎలా వస్తాయి ఫాల్ట్ అని అంటే ఆ ఫాల్ట్ నేను దొరికించి ఇలా ఉంటే బాబు నా మా సార్కి ఇట్లా కందకృష్ణ రెడ్డి సార్ నాకు ఇట్లా చెప్పడం జరిగింది అని చెప్పి చాలా మంది కూడా చెప్తా ఉంటాను. ఈ కాను కూడా చెప్తా ఉంటాను, ఇక ముందు కూడా చెప్తాను. కానీ అన్న లేకున్నా కూడా మమ్మల్ని బాధ అనిపిస్తుంది, కానీ అన్న ఇప్పుడు మా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. అన్న ఆశీర్వాద్ మా మీద ఉంది. మనం ఇలాగే సాగుతాం, ముందు జరుగుతాం. అందరినీ ఆదుకుంటా, అందరినీ మాటలు వినుకుంటా. ఎంతమంది ఏదో అంటూ ఉంటారు, వాళ్ళ మాట పట్టించుకుంటా, వాళ్ళ మాటని వదులుకుంటా మనం ముందు జరుగుతాం. జరిగి చాలా మందిని మేలు చేస్తాం. మేలు చేసినా కూడా ఇక ముందు కూడా మేలు చేస్తామని అనుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ విషయాలన్నీ పిల్లలు వింటారు, తప్పనిసరి వారు మన పరంగా ఒక మెసేజ్ తప్పనిసరి ఇస్తారు. ఇదే రౌండ్లో మన చలాకీగా చురుకుగా రాము శ్యామ్ చురుకుగా ఉండి మనతోటి మమేకంగా ఏ ప్రోగ్రాం చేసినా, ఏ పాట పాడినా, ఎక్కడికైనా వచ్చినా కూడా, ఏ కార్యక్రమాలు చేసినా కూడా మన చెన్నెర్ల గోపాల్ గారు మాట్లాడాలని కూర్చు. ముందుగా కంది కృష్ణారెడ్డి అన్నగారికి నేను చాలా బాధాకరం ఉంది. ఆయన లేని లోటు మాకు చాలా ఏర్పడుతుంది. అన్న ఆశయాలు వేరు. మనమంతా కలిసి ఉండి మన యొక్క యూనియన్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలంటూ మధ్య మధ్యలో నాకు కాల్ చేస్తే ఉండేవారు డైరెక్ట్. మానకొండూరు మండల కమిటీ, తిమ్మాపూర్ కమిటీ, ప్రతి ఒక్క మండలంకు కమిటీలు ఏర్పాటు చేసి మాకు ఎవరైతే కొంచెం తెలివిగా ముందుకున్న వ్యక్తులను పిలుచుకొని మనం ఇంకా విస్తరించాలి, మనం ముందుకు వెళ్ళాలి. చాలా కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి. మనం చేసే పనిలా చాలామంది గుర్తించకుంటున్నారు. చాలా చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి. మంచికో మాట మాట్లాడుతున్నారు. ఒక డిస్టిక్లో ఒకటి యూనియన్ ఉన్నది, అది 2-3 భాగాలు ఉన్నదని చెప్పి కొంతమంది ఆ భాగమా ఈ భాగమా అని కూడా చాలామంది అంటే అన్న కూడా అన్నాడు. మనం అందరి కోసం కష్టపడుతున్నాం గోపి, దీనికి మనం కృషి చేయాలి. నీకు ఏటు నచ్చితే అటే వెళ్ళు, నువ్వు ఏది నచ్చితే అది చేయి. మనం నలుగురికి మంచి చేయాలి. ఎప్పుడైనా మనం ఉన్న రోజులు నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. ఈ యొక్క వైండింగ్ వర్కర్స్ అసోసియేషన్లో చాలామంది చీలికలు చేయబట్టి బాగా ఇబ్బందులు అయితే అన్న మనస్తాపానికి గురైండు. చాలాసార్లు 2-3 సార్లు మాట్లాడిండు. కానీ మా వంతుగా మేము అన్న నువ్వు అందరి కోసం కష్టపడుతున్నావు, నీకు ఎలాంటిది సపోర్ట్ అనేది మేము ఇస్తామని చెప్పి అన్న ఎల్లవేళలా ఉంటాం మేము ఇవ్వడని చెప్పి మేము అన్న కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మేము ముందుకు వచ్చినాం. కానీ అన్న ఇంత మధ్యలో వెళ్ళిపోవడం చాలా బాధాకరం ఉంది. ప్రతి క్షణం గుర్తొస్తుండు అన్న అటువంటి అన్న మనకు దొరకడు. యూనియన్లో ఒక ప్రెసిడెంట్ అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని సోదర భావంతో చిన్న పెద్ద అనకుండా స్నేహితులతో అందరినీ నా వాళ్ళు అంటూ పలకరింపు అనేది మెయిన్ ముఖ్యం. ప్రతి మనిషి ఏ హోదాలో ఉన్నా ముఖ్యంగా పలకరింపు ముఖ్యం. ఎవరు ఎక్కడ ఉన్నా వారిని పలకరింపుతోనే ప్రేమమయం చేసుకొని ఆయన స్ఫూర్తి. నేను ఎంత చెప్పినా ఎంత పొగిడినా తక్కువే. అలాంటి అన్న లేని లోటు చాలా బాధాకరం ఉంది. అలాంటి వాళ్ళు సమాజంలో సభ్య సమాజంలో ఉండి ఇలాంటి తోటి శ్రమశక్తి మన యొక్క కష్టపడే వాళ్లకు చేదోడు ఆదోడు ఉండి ఎట్లా మెదలాలి, ఎట్లా వెళ్ళాలి అనే సోదర స్వభావంతో మంచి పనులకు పునాది చేసే అన్న, అటువంటి అన్న లేనప్పుడు చాలా బాధగా ఉంది. నేను మాట్లాడలేకపోతున్నా. కానీ వాళ్ళ కుటుంబం కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఆ క్షణం అనుకోకుండా ఆయనకు దేవుడు అనేది పిలుపు వచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఎవరైనా పోతాం, మనం ఎవరం ఉండం. కానీ మనం చేసే మంచి పనులే మనకు పునాదిలా, మనము స్మరించుకునేలా, అందరూ గుర్తు చేసేలా. కొద్ది రోజులు మనలాంటి వాళ్ళు ఎంతోమంది పుడుతురు, చనిపోతురు. కానిపోతే చేసిన ప్రతి ఒక్క పని మీద ఆ మంచి పని ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దీనిలో వ్యక్తిగత రాజకీయాలు చేసుకుంటూ చీలికలు చేసి ఎవరి గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే బాగుండదు. ఇది ఎవరైతే సపోర్ట్ చేస్తుర్రో, ఎవరైతే ముందుండి నడిపిస్తుర్రో వాళ్ళకు మనం శాయశక్తుల శక్తినిచ్చి వాళ్ళకు మనం తోడంటూ ఉండి నడిపిస్తూ ఉండాలి. జై హింద్. అన్నగారికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. తమ్మి అన్నీ వింటారు, చిన్నోళ్ళు వింటారు, అదేం లేదు, టెన్షన్ పడకు, అంతా ఒకటే. ఏది చేసినా కూడా ఎవరు ఏమి చేసినా ఇంతవరకు ఏమైనా చేశారు కాదు, ఇప్పుడు చేసేదంతా ఒక అసోసియేషన్ కోసం అని భావనగా భావించుకో. నువ్వు ఎలాంటి చింతించకు, పిల్లలు ఉన్నారు ముందు. మనకు ఈ కార్యక్రమాన్ని అందుబాటులో లేకున్నా కూడా ఇక్కడనే ఉన్నట్టుగా పనిచేసిన నాంపల్లి శ్రీనివాస్ గారిని కూడా రావాలని కోరుతున్నాను. రావాలి అన్న, ఇది ఎట్లయినా చేసి మనం 11 రోజులే కార్యక్రమం చేయాలి.
అని చాలా నన్ను టచ్ చేసిన వ్యక్తి అంటే ఓన్లీ నాపల్లి శ్రీనివాస్ సార్. ఏంటి సంతాప సభ పెట్టాలని కోరింది నాపల్లి శ్రీనివాస్. తను అందరితోనే ఆర్గనైజ్ చేశాడు, అందరితోని కూడా మాట్లాడాడు. తను మొన్న హైదరాబాద్ పోయాడు. హైదరాబాద్ పోయినా కూడా పవన్ నేను టైం మీద వస్తా, మరి కార్యక్రమాలు నడుపు తప్పనిసరి ఆడాలి ఇక్కడ అని చెప్పేసి అన్ని రకాలు సహకరిస్తూ ఇంత దూరం తీసుకొచ్చిన నాపల్లి శ్రీనివాస్ మాట్లాడుకోవచ్చు. మన కృష్ణన్న లేకపోవడం చాలా బాధాకరం. చెప్పాలంటే ఏం మాటలు రావడం లేదు. కానీ అన్నగారి సంతాప సభ చెప్పి మనం ఘనమైన నివాళి అర్పిద్దామని అందరికీ చెప్పడం జరిగింది. కొందరు వచ్చారు, కొందరు రాలేదు. వారికి మనందరం ఏకతాటిపై ఉండి నివాళి అర్పిస్తేనే తన ఆత్మశాంతి చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. తనకు మాటలు వస్తలేవు, ఎందుకంటే తను నిండా కృష్ణనే తన మదిలో ఉన్నది కాబట్టి అనేది మాట్లాడలేకపోతున్నాడు. శ్రీనివాస్, నువ్వు అదేం అనుకోకు, ఎక్కడ ఉన్న దూరం నుంచి కూడా వస్తారు, అదేం కాకు, టైం పడుతుంది. మన వాళ్ళందరూ వస్తారు, కలుస్తుంటారు. మనము రాత్రి 8:30 దాకా ఇక్కడనే ఉన్నాము. అందరితోటి పలకరిద్దాము. అందరి యొక్క ఆశీర్వాదము అన్న యొక్క ఆశీర్వాదాలు అందరి మీద ఉన్నాయి, తప్పనిసరి వస్తారు. నువ్వు టెన్షన్ పడకు శ్రీనివాస్. మదిలోనే ఇక్కడనే ఎప్పుడు నోరు ఇప్పినా కూడా కృష్ణన్న మరి ఇంటికాడ పరిస్థితి ఎలా ఉన్నది, ఇంట్లో ఏమిటి అన్నా కూడా నేను ఎందుకు పవన్, నేను తిరుపతిలో ఉన్నా కూడా నాకు లక్ష్మక్క ఉన్నది, లక్ష్మక్క తోటి అని చెప్పేసి నాకు కూడా లక్ష్మక్క అనే పేరు నేర్పించిన మా కృష్ణన్న. తన యొక్క పెద్ద మనసుకు ఎన్ని చెప్పినా తక్కువనే. ఆ లక్ష్మక్క గారిని కూడా మాట్లాడాలని కోరుచున్నాను. రామ్ శ్యామ్, శ్రీనివాస్, మన గోపాల్, కాదరి, మన సురేందర్ గారికి అందరికి చెప్తున్నా, ఒక అక్క అని ఇంత పేరు మనకు నేర్పించిందంటే అన్నది ఎంత పెద్ద మనసో నేను చెప్పలేను. కానీ లక్ష్మక్క అంత పెద్ద మనసు గల అక్క. ఎప్పుడు చూసినా నా లక్ష్మక్క ఉన్నది, తను పవన్ పలానా కడుక్కో అని చెప్పి కూడా నన్ను ఒకసారి పంపించారు. అప్పుడే పరిచయం అయింది లక్ష్మక్క. నిజంగా ఆమె నాకు లక్ష్మక్క లాగానే కనబడుతున్నారు. అక్కగారు, అన్న గారి విషయంలో మీ యొక్క ఆలోచన ఎలా ఉందో చెప్పండి అక్క. మాటలు అయితే లేదు, తెలుగే చెప్తున్నా. ఆయనంత మంచివాడు ప్రపంచంలో అసలు దొరకరు కూడా. ఆయన ఎప్పుడు 24 hours నాతో మాట్లాడుతూనే ఉంటాడు. లక్ష్మి తిన్నా అన్న, పండుకోవాలనుకున్న ఏదైనా ఎవ్రీథింగ్ ఏది ఉన్నా నాతోనే షేర్ చేసుకుంటాడు. ఫస్ట్ 1 day ముందు కూడా నాతోనే 11 దాకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన అసలు దొరకడు. ఇప్పటికీ మాకైతే, మా ఆయనకైతే అసలు కుడి భుజమే. అసలు అది అన్నది మేము అసలు కోలుకుంటలేము కూడా. ఆయన పేరు తీస్తేనే మాకు అసలు తట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాము అసలు. అందుకని ఇప్పుడు మీరు చెప్పగానే మేము ఎందుకు వచ్చినట్టు, ఇప్పుడు నేను ఎక్కడ మన ఎల్కతూరు నుంచి ఇక్కడ ఉరికొస్తున్నా, డైరెక్ట్ ఇటు వచ్చేసిన. అన్న ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మీరు ఎప్పుడు చేసుకోవాలి. ఇంకోటి, కృష్ణన్నను మర్చిపోతే మనం 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 మర్చిపోయినట్టే. అది కూడా మీరు కూడా, అన్న పిల్లలు ఉన్నారు, ఆంటీ ఉంది, మంచి చెడు అయినా వాళ్ళు చెప్పుకుంటారు, మేమైనా చెప్పుకుంటాం. మీరు కూడా రాండి, వెళ్ళండి, కొంత వాదన కూడా చూడండి. మీరు కృష్ణన్న ఉంటే వాళ్ళ పిల్లలను చూసుకుంటుంటే, ఇప్పుడే మీరే తల్లులు, మీరే అన్నలు, మీరే ప్రతి ఒక్కరు, మీరు అల్లును కూడా అయితే మీరు మర్చిపోద్దన్న. ఎందుకంటే వాళ్ళకు ఏం తెలియదు వాస్తవానికి. అట్లా అంతే. నమస్తే అక్కగారు. ఒక కుటుంబ సభ్యులు మీరందరూ అని తెలియపరిచారు. మీ పెద్ద మనసుకు మా యొక్క నమస్సమాంజలి అక్కగారు. మరియు అన్న యొక్క ఆత్మ తప్పనిసరి శాంతి చేకూరుతుంది. వారి కుటుంబం కూడా మనోధైర్యం మీ మాటలలో కనబడుతుంది. మేము వాళ్ళందరి కుటుంబ సభ్యులమనే మేము ఇప్పటిగా కూడా ఆలోచించుకుంటున్నాం అక్క. ఇంకా మీరు చెప్పిన కొద్దీ ఇంకేమంటే వాళ్ళ తమ్ముళ్ళు అన్నట్టుగా వచ్చేసింది. గోపాల్, చిన్న పెద్ద నువ్వు అన్న అని పిలుచుకుందాం, చిన్న తమ్ముడు అని పిలుచుకుంటాం మన ఏజ్కి. నాకైతే 2 తమ్ముళ్ళే. మీరు తమ్మి మీరు ఇద్దరు మాకు తమ్ముళ్ళే. ఇక మీరు మర్చిపోకండి. కనీసం డే బై డే అని ఒక్కసారైనా మాతో మాట్లాడితే అనిపిస్తుంది, అంటే మాకు ధైర్యం అనిపిస్తుంది. మాకు మీ డాడీ ఏ విధంగా మాట్లాడాడో చూశారు. బాబులు రాత్రి కూడా డేలాగా మాట్లాడానని చెప్పాను. అదేవిధంగా ఏదో ఒక టైంలో 1 నిమిషం మాట్లాడండి మాతోటి, మేము మీ వాళ్ళమని మర్చిపోకండి మీరు. విన్నావా తమ్మి? ఓకే రామ్, నీ అభిప్రాయం ఏం తమ్మి చెప్పండి. మేము ఎలా ఉండాలి, ఏమి చేయాలనుకుంటున్నాము, మన యొక్క మాకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి తమ్మి. నువ్వు ఈ టైంలో మీరు మాకు ధైర్యాన్ని కాదు తమ్మి. ఇప్పుడు అక్క మాట్లాడని చూసినావా? మేము మీ అందరి కోసమే కదా తమ్మి, మన కోసమే కదా తమ్మి మాట్లాడేది. అక్క లక్ష్మక్క ఎవరి కోసం మాట్లాడుతున్నాం?
మన కోసం అందరి కోసం అందరి కోసం. అందులో అన్నప్పుడు రాము శ్యామ వస్తురా లేరా 100% వాళ్ళ విన్నా తమ్మి? ఇప్పుడు ఆమె చూడు ఏడుస్తుంది పాపం. ఆమెకు చిన్న ఒక ధైర్యం గల మాట ఇది. ఆమె ఎప్పుడు పలకరించిందా కృష్ణన్నను, నువ్వు నన్ను అక్క నేర్పించిన నీకు ఆయన ఎంత పెద్ద మనసు అని నన్ను అంటుంది ఆమె తెలుసా. ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు అక్క? ఏమన్నారు నన్ను? అన్నాన్ని పిలుస్తున్నా. నన్ను అన్నాన్ని పిలుస్తుంది. ఆమె ఒకటేసారి పరిచయం అయింది. అంత పెద్ద పదాన్ని నేర్పించిన అన్నకు నేను ఏ విధంగా చెప్పుకోవాలా అని అన్న అంటుంది ఆమె నన్ను. ఇంటర్నల్ నా బండి మీద వేసుకుని ఊరంతా తిప్పుకొచ్చాను. వెనకాల చిన్న ప్లాన్ వేస్తాను. లక్ష్మక్క గారి గురించి చిన్నగా ఆమె ధైర్యం ఉండాలి. ఆమె కూడా మేము మీకు ఇచ్చాము, నీ మాట ఆమెకి ఇస్తే ఆమె మాకు సంతోషంగా ఉంటే మాకు కూడా కొంచెం మంచిది. ఆమె మాకు తను ఉంటే తనకి మేము ఉన్నాం కదా. ఓకే చూసినావా అక్క? సంతోషం. థ్యాంక్ యూ అక్క. మీరు బాధపడకండి. ఆయన ఎక్కడో లేడు, మన మధ్యలో ఉన్నాడు, మన కళ్ళ ముంగట్టు ఉన్నారు. వాళ్ళే పిల్లలు. ఫీలింగ్స్ ఉన్నాడు అంటే ఎడవకపోతాం, లేడు అన్న ఫీలింగ్సే ఎక్కువ ఉన్నది. అసలు తట్టుకోలేకపోతున్నాం. పిల్లలు ఉన్నారు కదా అక్క, అదే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు అన్న. నేర్పిద్దాం, మనం చెప్దాం, గది మనం నేర్పియాలి, చెప్దాం. అదే చెప్పాలి. మేము ఏమంటున్నాం, రోజుకి ఒక్కసారి డే బై డే అని ఒక్కసారి ఫోన్ కృష్ణన్న సెల్కి మీరు చేయాలి, వాళ్ళు చేస్తారు. అంటే కృష్ణన్న సెల్కు నెంబర్కి మీరు కాల్ చేస్తేనే మేము ఉన్నామని మీకు తెలుస్తుంది, మీరు ఉన్నారని మాకు తెలుస్తుంది. తమ్మి శ్యామ్ ఓకేనా? కాల్ చేయాలి తప్పనిసరి. ఓకే ఓకే థ్యాంక్ యూ. అందరికీ వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చేకూర్చిన మన సభ్యులందరికీ ప్రణామాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, తను యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని ఇంకా మనం కొనియాడుకోవాలి. ఎంత కొనియాడినా తక్కువనే. ఇది చేసింది మనలోని దాన్ని చూపెట్టాము, పబ్లిక్లో కూడా మనము తీసుకెళ్దాము. వివిధ మండలాలలో, వివిధ జిల్లాలలో తప్పనిసరి నేను ఈ సభ లాంటి చేస్తా. అక్కడ కూడా పోయి మాట్లాడతా. పిల్లలు అందుబాటులో లేకున్నా కూడా ఆ ప్లేస్లో నేనుండే ప్రోగ్రామ్ చేస్తా. రామ్ శ్యామ్ ఓకేనా? ఏమంటారు? ఓకే అన్న. థ్యాంక్ యూ తమ్మి. మీరు మీ మాటలే నాకు అన్నగారి యొక్క మాటలాగా అనిపిస్తున్నాయి. సంతోషం. థ్యాంక్ యూ.